జాగ్రత్తగా దేవుని వాక్యం విందాంపులారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. అదిగో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 ఎగురుతూ ఉన్నారు. ఒక చక్కని ప్రత్యక్షత ఇక్కడ యెషయా పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సాక్షాత్తు పరలోక సంబంధమైన ప్రత్యక్షత. బైబిల్ చెబుతున్న విషయంలో పరలోకంలో కోటాను కోట్ల దూతలు ఉన్నారు. అయితే దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతల గురించిన ఓ ప్రత్యేకత అక్కడ చెప్పబడుతుంది. వాటికి శరాపులు, మహాదూతలని పేరని, వీరు 6 రెక్కలు కలిగి ఉంటారని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాలును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి అన్న ప్రస్తావన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పకని చెబుతున్న విషయం ఏంటంటే, ఒకరోజు నా మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా రెక్కలు దాల్చి పక్షిరాజు వలె ఎగిరి వెళ్ళిపోతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత ఎగిరి వెళ్ళాలంటే యోబు 34 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన అక్కడ ఉంది. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి. ఏం బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరాగా తిరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని ప్రస్తావించబడింది. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడు అని మనం చూస్తున్నాం. ఇంతకీ ఇతని బలం ఏంటి? అసలు ఎవరితను? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని వివరణ మీకు ఇచ్చాను. బెనోని కాస్త తండ్రి చేసిన ప్రార్థన వలన దేవుని మహాకృపను బట్టి దేవుని కుడి చేతి పుత్రుడిగా బెన్యామీనుగా మార్చబడ్డాడు. రాజరికాన్ని దేవుడిచ్చాడు. అంటే మన కొరకు ప్రార్థించే వ్యక్తి మనకు ఉండాలి, మన కొరకు ప్రార్థించే దైవజనుడు మనకు ఉండాలి, మన కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. ఈనాటి లేటెస్ట్ లేక ఈ మోడర్న్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ దినాల్లో విశ్వాసులో నిలకడ, ఆధ్యాత్మిక స్పృహ బొత్తిగా పాడైపోతుంది. దైవిక క్రమాన్ని తొంగలో దొక్కుతున్నాం. లెక్కలేని తనంగా భక్తి జీవితంలో క్రమబద్ధీకరణ లేని విధానంలో వెళ్ళిపోతున్నాం. కొన్ని సంగతులు మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఈ చర్చికి వెళ్తే ఇంకో ఆదివారం ఇంకో చర్చికి వెళ్తే అంటే నికరం లేని స్థితి. వాళ్ళ దృష్టి ఏంటంటే ఏదో ఒక చర్చికి వెళ్తున్నాం, ఏదో ఒక చర్చిలో దేవుని వాక్యం అంటాం. ఏందట? దేవుని మందిరానికి వెళ్తున్నాంగా. అంటే క్రమాన్ని అరగని విధానంలో ఈరోజు మనిషి పోకడుంది. కానీ బైబిల్లో దైవిక క్రమాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అద్భుతాలు చేసాం, నీ నాంపేట దెయ్యాలు వెళ్ళగొట్టాం, ప్రవచించాం అని చెప్పిన వాళ్ళతో ఆయన చెప్పిన డైలాగ్ ఏంది? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అంటే క్రమము కానిది అక్రమం. క్రమబద్ధీకరణ సేవలో కానీ భక్తిలో కానీ క్రమం లేకపోతే దేవుడు వాళ్ళని అంగీకరించడు అని అర్థమవుతుంది. కనుక అందుకనే ఒక సహవాసానికి దేవుడు అప్పగించినప్పుడు, ఒక సేవకుడికి దేవుడు అప్పగించినప్పుడు మనం అప్పగించబడి బాధ్యతగా దేవుని సన్నిధిలో నిలబడితే మనం లోతుగా వేరుపారి ఫలించే చెట్టులా మనం మారుతాము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే కొంతమంది అనుకుంటారు, అన్యులు చూడండి చక్కగా మంగళవారం గుడికి వెళ్తారు, బుధవారం గుడికి వెళ్తారు, గురువారం ఇంకో గుడికి వెళ్తారు, శుక్రవారం ఇంకో చక్కగా. రే మనకేందండి, ఇక ప్రార్థనకి వెళ్తే ఇంక ఒక చర్చికి వెళ్ళాలా, ఒక చోటకి వెళ్ళాలా అని ఇట్లా వితండవాదనతో ఆలోచించేవాళ్ళు, విపరీత ధోరణ కలిగిన వాళ్ళు ఉన్నారు. అటుండో లైవ్లో వినేవాళ్ళు ఉన్నా. ఒకవేళ మీలో ఇంకా అటువంటి ఆలోచన చావకుండా ఉంటే నేను మరలా చెబుతున్నాను, దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రమం కావాలంతే. నీకు పరలోకం కావాలనుకుంటే క్రమాన్ని పాటించు. నాకు క్రమంతో పని లేదు సార్, నాకు దేవుడు అవసరాలు తీరితే చాలు, నా అవసరాలకు అడ్డం వస్తే చాలు అనుకుంటే అసలు నీకు ఈ మాటలు అవసరమే లేదు. లేదండి నాకు పరలోకం కావాలి, నేను చేస్తున్న దాని కొరకే, భక్తి దాని కొరకే, ఆశ దాని కొరకే, చచ్చిపోతే ఆయనతో ఉండాలి అనుకుంటే దేవుడు చెప్పాడు. మనిషి చెప్పలే, సేవకుడు చెప్పలే,
ఒక సంస్థ చెప్పలే, దేవుడే చెప్పాడు. ఒక క్రమానికి అప్పగించుకొని మనం నడవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ క్రమాన్ని గురించిన చక్కని ప్రస్తావన, విధానాన్ని, ధోరణ మనం బెన్యామీను గోత్రాన్ని గురించిన విషయాల్లో మనం చూడగలిగాం. ఇతని బలం అది. నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి, నీ కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. అంతేకాదు, ఇంతకీ మొర్దెకై బలం ఏంటి? అదే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21 వచనంలో మీరు చూస్తే, ఈ చెరపట్టబడిన బెన్యామీను గోత్రికుడు అనే ఈ మొర్దెకై ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు. ద్వారపాలకుడు తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు. మొర్దెకై నీ బలం ఏంటి అని అడిగితే మొర్దెకై చెప్పే డైలాగ్ ఒకటి, నమ్మకత్వం. నమ్మి నానబోతే పులిసి బూరిలు అవలే, నమ్మకత్వం, నమ్మకస్తుడు. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బల దీవెనలు. వెంటనే మనకు వచ్చే ఆలోచన ఒకటే, ఆశ కలుగుద్ది. దీవెనలు కానీ నాకు కావాలని. దెబ్బలంటే ఎవడికని భయమే, దీవెనలంటే ఎవడికని ఆశే. కానీ ఎవడికి షరత్ అక్కడ ఏంటి? అక్కడ కండిషన్ నమ్మకస్తుడు, నమ్మకత్వం. ఇప్పుడు మన డైలాగ్ ఏం తెలుసా? ఏ విషయాల్లో నమ్మకం ఉండాలంటే దేవుడు దీవించాలంటే. పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులు ఉండాలి అని. 66 పుస్తకాల అధ్యయనంలో బైబిల్ అంతట్లో నాకు ఒక వ్యక్తి ఏ విషయాల్లో నమ్మకస్తుడు ఉండాలి అన్న సంగతుల్లో 5 సంగతులు కనబడ్డాయి. వాటినే సంఘానికి మీకు నేను బోధిస్తున్నాను. 1, దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలి. 2, ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. దైవజనుల ఎదుట నమ్మకస్తులు ఉండాలి. రక్షణ పడిన మనల్ని గాల్లో వదిలేశాడా? ఏదేనో తోటకి ఆదామును చేర్చినట్లుగా, గాయపడిన ఒక బాటసారిని పూటకూలి వాడింటికి చేర్చినట్లుగా మనల్ని ఇదిగో ఈ పరిశుద్ధ అభిషేక అగ్ని సహవాసంలోకి చేర్చాడు. మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. మరి ప్రార్థనకి వెళ్ళి వచ్చేది సరిపోద్దా? ఆయన భుజములపై రాజ్యభారం ఉంది, బృహత్తరమైన బాధ్యత, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే పరిచర్లో పాలి భాగస్తులుగా మారాలి. ఏదో ఒక పరిచర్లో నీ వంతు నువ్వు అగపరచాలంతే. 5, మనకి జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడా? గట్టిగా చెప్పండి. డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నేను మరలా చెబుతున్నా, ప్రతి పైసా దేవుళ్ళు లెక్క అడుగుతాడు. అయ్యా, ప్రతి పైసా దేవుళ్ళు లెక్క అడుగుతాడు. ఇది నా కష్టం, నా జీతం, నా సంపాదన, నీదే. కానీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు లెక్క అడుగుతాడు. కనుక ఈ 5 విషయాల్లో నమ్మకత్వాన్ని కనపరిచే విషయాలు మనం ఖచ్చితంగా కలిగి బ్రతకాలి. 4వ సందర్భాన్ని ఎదురు తీసుకొని వచ్చాను. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అన్న సంగతి. మొదటి భాగంలో చెప్పాను, కొంతమంది నమ్మకత్వాన్ని కనపరిచారు, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందారు. వాళ్ళు మనం చూసినప్పుడు అనుకుంటాం వాళ్ళు సేవలో పిలుపు కలిగిన వాళ్ళండి, అందుకని సేవకుడు అంబడించారు సార్. వాళ్ళు పరిచర్లో కొన్ని విషయాలు నేర్చుకోవాలి కనుక చేశారు, పొందుకున్నారు. మేము విశ్వాసులం. మేము చేయాల్సిన రూల్ ఏముంది? మేము ప్రార్థన రావడం రికార్డ్ అండి. మేము ప్రార్థన రావడం గొప్ప, దాన్ని బట్టి సంతోషపడు. అంతేగాని పాట పాడు, డ్రమ్ము కొట్టు, చప్పట్లు కొట్టు, హల్లెలూయా చెప్పు, స్తోత్రం చెప్పు అంటే అసలు కుదిరే పనులు కాదు. ఈ డైలాగులు కుదరవు. ఏదో ఒకటి దేవుని పనిలో నువ్వు అగపడడం అన్నది నీకు ఆశీర్వాదం. విశ్వాసులకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఆయన రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా మారాలి. ఇర్మియా పుస్తకం 33:22 ప్రకారంగా లేవి గోత్రం గురించి చక్కని మాట చదవాలి. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. పరిచర్య చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి? పరిచర్య చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే, పరిచర్య చేయడం వల్ల, పరిచర్యలో పాల్గొనడం వల్ల నీ జీవితంలో కలిగే అనర్థాలు, నష్టాలు, శపితమైన అనుభవాలు కొట్టివేయబడి దేవుడు నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. లేవి గోత్రాన్ని గురించి చక్కని వివరణ మీకు ఇచ్చాను. అసలు లేవి ఎవరు, అసలు ఎట్లా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యాన్ని ఎలా పొందుకోగలిగాడో ఓ చక్కని వివరణ మీకు ఇస్తూ నేను ఈ లేవీని గురించిన ఓ చక్కని ప్రస్తావన మీకు ఇచ్చాను. తండ్రి ఏమో, అరే దేవుని శాపాన్ని మీరు అనుభవిస్తున్నారా, శపితమైన జనాంగం రా. 49వ అధ్యాయం ఆదికాండంలో
తండ్రి అయిన యాకోబు పిల్లల్ని దీవిస్తూ లేవి, షిమ్యోను వీళ్ళు కోపిస్టులు, వీళ్ళు సంఘంలో చేరొద్దు, వీళ్ళు శపితమైన వాళ్ళు అని మాట్లాడాడు తండ్రి. అయితే దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్న వీళ్ళ గురించి ఆత్మీయ తండ్రి, దైవజనుడు, పాస్టర్ గారు, మోషే గారు అన్నాడు, ఇదిగో లేవిని గురించి ఏమంటే తెలుసా, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవు, దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని చిత్తం తెలుసుకునే ఒక చక్కని ఆధిక్యత, అవకాశం దేవుడు ఇచ్చాడు లేవి గోత్రానికి. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే బైబిల్ చెబుతుంది మన మనోనేత్రాలు వెలిగించబడాలి. రామ 12:2 ప్రకారంగా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా గ్రంథం 6:1 ప్రకారంగా రాజు అనే ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచానని పాస్టర్ గారని యెషయా గారు చెబుతున్నాడు. అంటే రాజు అని ఉజ్జియా బ్రతుకున్నంతకాలం దేవుని దర్శనం లేదా, ప్రత్యక్షత లేదు. ఎవరి రాజు అని ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడి ఉంది. గర్వాన్ని గురించిన ప్రస్తావనలో చాలా విషయాలు మీద తీసుకొని వచ్చాను. నేను మరలా చెబుతున్నాను, ఈ చివరి దినాల్లో మనిషి ఉప్పొంగిపోతుంటాడు. ప్రతి దాంట్లో ఏదో ఒక విషయంలో డాంబికత్వాన్ని, గర్వాన్ని. బైబిల్ చెబుతుంది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంటే డాంబికత్వం, గర్వపు ఆలోచనలు, గర్వపు మాటలు, గర్వపు పోకడ, గర్వపు విధానం మనలో కనబడకూడదు. గర్వం చాలా ప్రమాదకరమైంది. నిన్ను పతనానికి ఈడుస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతల్లో చాలా చక్కని మాట మనం చూడగలిగాం. గర్వించిన 5 జాతులు ఉన్నారు బైబిల్లో, 5 దేశాలు. మోయాబీల గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. వాళ్ళు గర్వించారు, ఎంతగా నాశనానికి, నష్టానికి దిగజారారు. రెండవదిగా నిర్గమాకాండం 18:11 ప్రకారంగా ఐగుప్తీయుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. ఈ ఐగుప్తులు గర్వించారు. వీళ్ళు ఎలా గర్వించగలిగారు అంటే, ఐగుప్తు సుందరమైన పట్టణం, చాలా కనులకు ఆహ్లాదకరమైన ప్రాంతం, అంటే నేత్రానందంగాలకి ఉపయోగపడే ప్లేస్ అన్నమాట. అంటే ఈ కంటి చూపుతో ఆనందపడే వాళ్ళకి చక్కని ప్లేస్ ఐగుప్తు. ఆ ఐగుప్తుని గురించి హెబ్రీ 11:26 ఏమని రాయబడిందంటే, అల్పకాల పాప భోగాలు నివాసం కలిగిన పట్టణం అని. వాటిని మోషే గారు తృణీకరించి క్రీస్తు కొరకు ముందుకు సాగాడు అన్న ప్రస్తావన పౌలు గారు ఇస్తున్నాడు. అంటే ఐగుప్తులో అల్పకాల పాప భోగాలు ఉన్నాయి. అంటే అల్పకాల తాత్కాలిక సుఖం. మీరు జాగ్రత్తనండి, ముసిరి పండట చూడడానికి చాలా బాగుంటుందట. ఆ పండును చూస్తే తినాలనిపిస్తుందంట. తినాలనిపించినప్పుడు కోసుకొని కాస్త టేస్ట్ చూస్తే చాలా తీగా ఉంటుంది. ఆ టేస్ట్ తగలగానే తినాలనిపిస్తుంది, తినేస్తాం, బాగా జురుతాం, చాలా బాగుంటుంది. తిన్న తర్వాత అబ్బా చాలా బాగుంది, అన్ని పండుల్లో ముసిరి పండు ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత మెల్లగా స్టార్ట్ అవుద్ది. ఎందుకు? చేదు. ఎంత చేదయ్య అంటే ఇక 4 పద్ధతితో బాగా గీక్కుందాం అనిపిస్తుంది. 4 గీసుకుంటాం, అయినా తప్పదు. ఎంత చేదయ్య అంటే 4నే ఓడ బీక్కుందాం అన్నంత చేదు. అందుకనే పాపం వల్ల కలిగే ఆ సంతృప్తి ముసిని పండు వల్ల కలిగే చేదు వంటిదని బైబిల్ సెలవిస్తుంది. ముసిని పండు అంటే ఆ పండు తిన్నప్పుడు ఎంత తీయ ఉంటుందో, పాపం చేసేటప్పుడు పనికి మళ్ళీ వ్యవహారం ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ తర్వాత దాని నష్టం నీ జీవితాన్ని ఏలుద్ది, దాని ప్రతిఫలం నీ బ్రతుకు నీడ్చుకుని వెళ్ళిపోద్ది. అందుకనే అల్పకాల పాప భోగాల గురించిన ప్రస్తావనలో పాపాన్ని గురించిన చాలా చక్కని వివరాలు బైబిల్లో ఉన్నాయి. పాపానికి మనం దాసులు కాకూడదని, పాపానికి మనం బంధించబడకూడదని, పాపానికి మనం అప్పగించబడకూడదని, పాపం నుంచి దేవుడు మనకు విడుదలిచ్చాడు. దాని కొరకే ఆయన సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, బల్లెపోట్లు భరించాడు, నిందలు, అవమానాలు, గేలి ఇవన్నీ ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే నీకు నాకు ఈ లోకంలో కలిగే ఈ పాపిష్టి ఈ వ్యవహార ధోరణి విడుదల ఇవ్వాలనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా రకరకాల పాపాల చేత, రకరకాల బలహీనతల చేత మనిషి చిక్కబడి ఎడబడుతున్నాడు.
చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఏమండి, ఈరోజు మనిషి ఎంత మూర్ఖత్వానికి అప్పగించబడ్డాడంటే, మీరు యెషయా పుస్తకం 22:13 చదవండి ఒకసారి. భలే విచిత్రమైన విషయం. బైబిల్లో కూడా కొన్ని జోక్స్ ఉన్నాయి. వాటి మనం చదివే విధానంగా చదివితే భలే నవ్వు వస్తుంది. ఆ వచ్చిన చదివి నాకు భలే నవ్వు వచ్చింది. అసలు ఏం తిట్టున్నాడు మనిషి అనిపించింది. కానీ లోకాన్ని చూస్తే వాస్తవంగా అలాగే ఉన్నాడు. యెషయా పుస్తకం 22:13. రే బాబు చస్తారా బాబు రే చస్తారా నాయన. ఓ తల్లి ఓ కొడుకుతాంటదా, రే చేతికి అందాడు, సంపాదిస్తున్నాడు. కన్నాపురంలో జరిగిన సంఘటన. వాళ్ళ అమ్మ పసిగట్టింది వీడి ధోరణి. ఆల్రెడీ పెళ్ళై పిల్లలుండి భర్తను పోగొట్టుకొని ఆమెతో పెట్టుకున్నాడు సంబంధం. వీడు ఆమెకేమో ఏడుసు. ఇలా చెప్పుదరే, ఆమెతో సంబంధం పెట్టుకున్నావు ఏందిరా. అసలు ఆ పరిస్థితి ఏందట, అరే లేనిపోరు రోగాలు తెచ్చుకుంటావు ఏందిరా అంటే, రోగాలు వస్తే చూపించుకుంటా, డబ్బు ఉందిగా బాగు చేయించుకుంటా. ఇక వాడికి ఏం చెప్పాలి? కన్న తల్లి అరే అలా వద్దురా బాబు, అలా వద్దురా నానంటే వాడు గర్ణాకి సమాధానం చెబుతున్నాడు. వయసులో ఉన్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా, తప్పేముంది? ఈరోజు మనిషి ఎట్టున్నారా ఏంటి, అరే చస్తావురా బాబు అంటే ఎవడికైనా భయం వచ్చి కరోనా టైంలో సావు కళ్ళ ముందు కనబడతా ఉంటే దేవుడు గుర్తుకొచ్చాడు దెబ్బకి. మనిషికి దేవుడు గుర్తుకొచ్చి, అయ్యి బాబా రాకడ వచ్చేసిందిరా నాయన, ఇక లేదు, ఇక అయిపోయింది, ఇక అందరు రాలిపోతున్నారు, టపా టపా టపని కింద పడి సత్తున్నారు, ఇక మాట్లాడే పని లేదురా బాబు, రాకడ వచ్చేసింది, పాచగారు నన్ను ముంచిలేపు. యాడు ముంచిలేపాలి? నన్ను ముంచిలేపోయి బాబు, నీకు దండం పెడతా, సత్య పరలోకంలో ఉంటా, ఇక లేదు బతికే ఛాన్స్. సరే ఈడుకోవాలి ఆడబడి ముంచి లేపితే ఆ కరోనా టైర్ గడగడగడమడుతా హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆమేన్ అన్నాడు. ఆ కరోనా తగ్గి అంత మనుగడ రన్నింగ్లో పడేవాడికి ఇక లెక్కలాంటి తిరుగుతున్నాడు. అరే బాబు సత్తానంటే ఏమన్నా తెలుసా, సత్తానా అరే చచ్చిపోతానంటారా, అక్కడ ఏమంటారు చదవండి అన్నమాట. ఏంది చచ్చిపోతావారంటే ఎవడు గుర్తుకు రావాలి నీకు? దేవుడు గుర్తుకు రావాలి. ఈడేమన్నాడు, అరే 4 కోళ్ళు ఎక్కువ 4 కోళ్ళు ఎక్కువ, 4 కోళ్ళు 4 తీ బయటికి పడే, పెద్దోడిని పడే, చిన్నోడిని కాల్చో. ఏంటి తిని తాగి తందనలాడి సత్య చచ్చేదట. అంతదేమో వచ్చిందా నీకు? అంత ధైర్యం వచ్చిందా నీకు? అంత లెక్కలేనితనం వచ్చిందా నీకు? మరి అప్పుడే ఆ వ్యవహారం అదేమో చూపించవచ్చుగా. ఎప్పటికల్లా జ్ఞాపకార్థం కూడా నిలబడేయో, ఇక మర్చిపోయే వాళ్ళ జనాలు కూడా శోభనం పేడ ఎరగడేదేమో. ఎంత లెక్కలేనితనం అండి. అరే చచ్చిపోతాం అంటే రేపు చచ్చిపోతామంటారా, ఇక లేదంటారా, కనుక ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళు తిందాం, ఎన్ని ఉంటే అన్ని వేసి పడేద్దాం, తిందాం, తాగుదాం, ఎంజాయ్. ఇప్పుడు మనిషి అలా తయారయ్యాడు. ఈ కరోనా తర్వాత మనిషి అసలు ఆ పాపిష్టి పైత్యముతో ఎంతగా చెలరేగుతున్నారంటే అసలు చెప్పలేనంత. ఎంత దారుణం తెలుసండి. కరోనా మునుపు ఒక లెక్కలో ఉండేది, కరోనా తర్వాత పెళ్ళైపోయి పిల్లలు ఉన్నప్పటికీ లవ్ స్టోరీలు. మీరు చూడండి, రోజుకొచ్చి 4 వార్తల్లో 10 వార్తలు 2-3 వార్తలు. ఇదిగో ఆ పిల్లకి పెళ్ళి 2 పిల్లలు ఉన్నారట, ఆ పిల్లలకి విషం పెట్టి ఆడు తొలేసిపోయిందంట. ఇదిగో వీడికి పెళ్ళి అయిందట, ఆమెను నరికి మొక్కలు చేసి బ్యాగులో సరిది అదిగో మూసిలో పడేసి ఆ పిల్ల తెలిపోయాడంట. ఎవరు? ఎంత దారుణం అండి. అసలు ఎంత దారుణం అంటే కుటుంబ వ్యవస్థలు ఏమైపోతున్నాయి, మనిషి ఎంత దారుణం అయిపోతున్నాడు. ఒకప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అయిందంటే ఆ పిల్ల ముఖం చూడడానికి ఇష్టపడేవాడు కాదు. పెళ్ళి అయిపోయిందా ఆ అమ్మాయి పలానా వ్యక్తి, ఇంకంతే. ఇప్పుడా అదేం లేదు. ఎంత దారుణం అండి, పైత్యం ఎక్కువైపోయింది. దేవుడు అంటున్నాడు, దేవుని పిల్లలమైన మనం అటువంటి దారుణకు తావివ్వకుండా మనం యోగ్యులుగా బ్రతకాలి ఈ లోకంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు.
మిస్లీడ్ యువర్ క్యారెక్టర్. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేయొద్దు. చాలా ప్రమాదం. నేను మరలా చెబుతున్నాను, మరొకసారి చెబుతున్నాను. సమాజం తొంగి చూడు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ వైఖరి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తీరు ఎలా ఉంది, ఎక్కడ నువ్వు పడి చెడుతున్నావు, ఎక్కడ పట్టబడుతున్నావు, ఏ ఆలోచన చిక్కావు, ఏ మాటకి అందుకున్నాడు సైతం నిన్ను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని ఆలోచన ఎరిగి బ్రతకడం మనకు ఆశీర్వాదం. నా బ్రతికిన 4 రోజులైనా నాణ్యంగా బ్రతికిపోయామనుకో, ప్రశాంతం పరలోకంలో ఉంటావు. తేడా వ్యవహారం చేసిపోయామనుకోండి, ఇంకంతే. ఇక సంగతి ఏమి లేదు. ఇక అంతా బతుకు ఇండియా కలిసి వచ్చినటువంటి వ్యవహారం. కనుక ఆ తీరొద్దు, చాలిక. చాలా దారుణం. బైబిల్లో ఇది పాపం అని చెప్పబడిన కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఆ ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. కొన్ని విరోధముగా చేయబడిన పాపపు వ్యవహారాలు. నిన్ను తప్ప. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధముగా. అంటే దేవునికి విరోధంగా పాపం. ఏంటి ఆ పాపం? పోతీఫర్ భార్య అన్నాడు యోసేపు గారు ఏమని, ఇదిగో అమ్మా, ఇంట్లో ప్రతి వస్తువు మీద నాకు అధికారం ఇచ్చాడు నా యజమాని. నువ్వు నా యజమాని భార్యవి, నీ మీద తప్ప ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది. కనుక నీ మీద నాకు అధికారం లేదు. నీ మీద ఎవరికి అధికారం ఉంది? నీ భర్తకు ఉంది. నీ భర్తకి నీ మీద అధికారం ఉంది, కనుక నాకు లేదు. కనుక దయచేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? దేవునికి విరోధమైన పాపం వ్యభిచారం, దేవునికి విరోధమైన పాపం జారత్వం. జాగ్రత్త. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇప్పుడు నుప్పు కణాలు తీసుకొచ్చి నీ కొంగులో కట్టుకోగలవా? నుప్పుల మీద ఆ అరిక ఏమి లేకుండా నడవగలవా? నడితే ఏమవుద్ది? కాలుద్ది, తగలబడతాం. అంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. వ్యభిచారము, జారత్వము దేవునికి విరోధమైన పాపం. ఈరోజు చాలా న్యాచురల్ అయిపోయింది. నేను మరలా చెబుతున్నాను, చాలామంది కామన్గా తీసుకోండి. జాగ్రత్త. దేవునికి విరోధమైన పాపం. బైబిల్ చెబుతుంది వ్యభిచారులు, జారులు పరలోకానికి వారసులు కాలేరు అని, హక్కుదారులు కాలేరని. కనుక ఒకవేళ ఎక్కడ నువ్వు చిక్కేవో, ఒకవేళ ఎక్కడ బలహీనపడ్డావో దాని సంగతి పక్కన పెట్టు. దేవునితో నువ్వు ఖచ్చితంగా దేవునితో సమాధాన పడవలసిన అవసరత ఉంది. బైబిల్ చెబుతూ అతిక్రమాలని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఆదివారం వచ్చి ఒప్పుకుంటున్నావు, బల్ల తీసుకుంటున్నావు, మరలా వాటిని పట్టుకుంటున్నావు. విడిచిపెడతాలే. ఒక పాస్టర్ గారి ఇంటికాడ చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే మెల్లిగా మాటల్లో పడి అడిగితే, మేము ప్రార్థనకి వెళ్తామండి అన్నాడు. మరి ఏంది బాగా తాగున్నామంటే, 6 రోజులు తాగుతానండి, ఆదివారం తాగనంటున్నాడు. ఏది? ఆదివారం ఒక్కరోజు తాగడంట. హోలీడే ఆడికి. ఇంకంతే. ఇక మండే మండుతాడు. మండే మండుతాడు. సండే హాలిడే కనుక హోలీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు ఒక 6 రోజు. తర్వాత ఇక అంతేక ఆడిష్టం. జాగ్రత్త. నష్టపోయేది మనమే. దేవుడికి నష్టం లేదండి. దేవుడికి బాధ ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, నేను దేవుని దూరం అవుతావు. అది ఆయన బాధ. ఆయన కలిగే నష్టం, ఆ తిప్పలన్నీ నువ్వు పడేదే, ఆ ఇబ్బంది నువ్వు పడేదే. తేడా చేస్తే రోగాలు పాలై తిప్పలు తెచ్చుకొని అగసాట్లు పడేది ఎవరై అంటే నువ్వే. అయితే దేవుడికి బాధ, ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక. అందుకని ఆయన ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. మనం దేవుని ప్రియమైన పిల్లలం, ఆయన పోలి మనం నడవాలి అని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి విరోధమైన పాపం.
యోసేపు గారు అన్నాడు, ఇదిగో అమ్మా దేవుడు, ఇదిగో నా అధికారి, ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు, కానీ నీకు మీద నాకు అధికారం లేదు, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేనన్నాడు. ఆమె కాల్చిన గుడ్డ నెత్తి మీద వేసింది, తీసుకెళ్ళి జైల్లో వేశారు. నేను ఇక ఆ వాక్యం చదువుతూ యోసేపు గారు వెళ్ళిన జైల్లోకి వెళ్ళా. ఎప్పుడు వెళ్ళారు పాస్టర్ గారు అన్నక అంటే ఆలోచనలో వెళ్ళా. మళ్ళీ ఎప్పుడు వెళ్ళే పాస్టర్ గారు అప్పుడు ఉన్నావు నువ్వు అనక, తింగర ఆలోచనలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను యోసేపు గారు పక్కన కూర్చొని చూస్తున్నా. అదే యోసేపు ప్లేస్లో నేనుంటే ఏం చేస్తా? ఉరేసుకొని చేస్తా. ఒకవేళ బతికాను అనుకో, దేవుడు లేడికి వెళ్ళాడు. ఏం దేవుడు అంటే, నేను ఎంత ఆధారంగా బతికాను, ఎంత మంచిగా బతికాను, ఎంత నీతిగా బతికాను, ఎంత కమ్మగా బతికాను, దేవుడా దేవుడు అని చెప్పేసి ఈ అన్యుల దేశంలో బతికితే నన్ను తీసుకెళ్ళి జైలు అప్పగిస్తాడా? కానీ దేవుడు చూడలేదా? ఆయనకి తెలియట్లేదా? ఈ తారు డబ్బా డైలాగ్ వలే పలుకుతాం మనం. కానీ యోసేపు ఏం పలకలే, అప్పగించుకున్నాడు అంతే. చెరసాలలో బంధించబడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత అద్భుతంగా బయటకు వచ్చాడు. ఎట్లా తెలుసా? ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవునికి విరోధమైన పాపానికి మనం తావివ్వకుండా మనం నీతిగా యోగ్యంగా బ్రతికితే దేవుడు మనకి దాచిపెట్టిన ఆశీర్వాదం ఇంత అంత కాదు. నువ్వు ఊహించలేనంత, నువ్వు కావలేనంత, నువ్వు గ్రహించలేనంత, నువ్వు నీ ఊహకు అందనంత ఆశీర్వాదాన్ని దేవుడిని కొరకు దాచిపెడతాడు. సాతానుగాడు చాలా రకాలుగా మనం శోధిస్తాడు. రకరకాలుగా 3 జీలు వాడతాడట సాతానుగాడు. 3 జీలు. ఒక జీ ఐడియా సర్జీ అనకే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ జీ కాదు. ఏ జీ అంటే జీ గ్లోరీ, అంటే స్వకీయ మహిమ. బాడాయి బచ్చ కూళ్ళకి వచ్చాను మాటలన్నమాట. గ్లోరీ అంటే స్వకీయ మహిమ. నేను ప్రార్థన చేస్తే నేను ఇచ్చా, ఇటువంటి డైలాగులు అనమాట. ఇది స్వకీయ మహిమ, గ్లోరీ. మనం మరుగవ్వాలి, మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఈ విషయంలో సాతాను గారు దెబ్బేస్తాడు కొంతమందిని. ఇంకో జీ గేల్. ఎవరు? గేల్ అంటే స్త్రీ. స్త్రీ ద్వారా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నేను నా సేవా జీవితంలో, నా భక్తి జీవితంలో స్త్రీల ద్వారా చాలా రకాలుగా శోధించబడ్డప్పటికీ పాపానికి తావివ్వకుండా సమయోచితంగా నడిపించబడడానికి ఇష్టపడ్డాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కాలేజ్ స్టడీస్లో ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు రకరకాల ప్రయత్నాలు సాతానుగాడు ఉపయోగిస్తాడు. నేను అందుకని వాడికి ఒక పేరు పెట్టి, వాడు మేనమామ, అడగకుండా పిల్లెత్తాను అంటాడు. వాడు ఏంటి అడగకుండా? చూడల్లా మా కూతురుని అంటాడు. ఇక ఆడి పని అదే, అడగకుండా పిల్లెత్తాను అంటాడు. ఆడు మేనమాల పని చేస్తుంటాడు. ఊరకనే మనకి ప్రేరణలు కలిగించాలని చూస్తాడు వాడు. వాడే రెండవ విషయం ఏంటంటే గేల్. మూడవ జీ గోల్డ్, మనీ మైండ్. ఈ 3 జీల ద్వారా సేవకుల్ని, విశ్వాసుల్ని చెడగొట్టడానికి చూస్తాడు. ఈ 3 జీలకి, ఈ 3 విషయాలు మనం తావివ్వకుండా జాగ్రత్త పడితే మన కొరకు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ తరంలో మనం యోసేపులాగా బ్రతకగలిగితే భాగ్యవంతులమండి. ఈ తరంలో ఒక దానియేలులా బ్రతకగలిగితే మనం దీవెనకరమైన పాత్రలుగా మారుతాం. దేవునికి విరోధమైన పాపం వ్యభిచారం, జారత్వం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 41. త్వరగా ద్వితీయోపదేశకాండం 1:41. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 41వ వచనం. జాగ్రత్తనండి. అక్కడ మోషే గారు అంటే యెహోవాకు విరోధమైన పాపం, యెహోవాకు విరోధమైన పాపం. ఏంటా పాపం? దాని గురించి కొంచెం క్లారిటీ మీకు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచన భాగంలో చూడగలరు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. ఏం పాపం చేశాడు? దేవుడు వద్దన్న దాన్ని చేయడమే పాపం. ఆ యెరికో పట్టణాన్ని సమూల నాశనం చేయండి, ఏది ముట్టుకోవద్దన్నాడు. ఏ రాజ్యాన్ని వాళ్ళు ఓడిస్తే అక్కడున్న సొమ్మును దోచుకుంటారు.
అక్కడున్న వాటిని, అక్కడున్న ఆ సొమ్మును వాళ్ళు దోచుకుంటారు. కానీ యెరికో పట్టణం కోసం దేవుడు అంటాడు ఏది ముట్టుకోవద్దు అంటాడు. కానీ ఆకాను మాత్రం దేవుడు వద్దన్న విషయంలో త్వరపడి పని చేశాడు. దేవుడు ఫలాంటి వద్దు, అది ఏదైనా కానీ వద్దు అన్నదాన్ని చేసావా, అది యెహోవాకు విరోధమైన పాపం. బైబిల్లో చాలా విషయాల్లో దేవుడు కొన్ని విషయాల్ని వద్దని చెప్పాడు. జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు, విగ్రహారాధనకి దూరంగా పారిపోమన్నాడు, ఇట్లా కొన్నిటికి దూరంగా వద్దన్నాడు, ఆ దరిదాపుల ఆ ఛాయలో ఉండొద్దన్నాడు. దేవుడు వద్దన్న కాడ ఇక్కడ ఎందుకు వద్దన్నాడు? అక్కడ తీసుకుంటే తప్పు కాలేదుగా. యెరికో పట్టణంలోకి వచ్చేపాడికి అది సుందరమైన పట్టణం, చాలా సొమ్ము ఉంది, బంగారం ఉంది, షేనార్ వస్త్రాలు ఉన్నాయి, ఇక్కడ తీసుకుంటే తప్పేందట. జాగ్రత్త. దేవుడు వద్దన్నప్పుడు ఎగస్ట్రా ఆలోచనలు మనం చేయడం అది పొరపాటు, అది మనకే నష్టం. ఆకాను చేసిన చిన్న పొరపాటు తన కుటుంబానికి శాపంగా మారింది. ఆకాను దొంగచాటుగా దాచుకున్నాడు షీనార్ వస్త్రం, కొంచెమే, కొద్దిగే, కానీ అది పాపంగా ఎంచబడింది. ఆ యెహోవాకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ఓడిపోయారు. హాయిపట్నం చాలా చిన్న పట్టణం. దేవుడు అన్నారు హాయిపట్నానికి జయించరండి అని. కానీ హాయిపట్నం విషయంలో వీళ్ళు అనుకున్నారు అసలు చిన్నపట్నం యెరికో పట్టణాన్ని కూల్చేసాం, అది లెక్కేం కాదని. కానీ తరిమి కొడతారు. యెహోషువకు అర్థం కాదు అసలు ఎందుకు ఓడిపోయాం, అర్థం కాలేదు. చివరికి ప్రార్థన చేయగా దేవుడు ఆలోచన చెబుతాడు, ఇశ్రాయేలులో పాపం దాచబడిందని. ఆ పాపం ఏంటో తొంగి చూడగా ఆకాను వద్దన్న దాన్ని దాచుకోవడం వల్ల, ఉంచుకోవడం వల్ల, తీసుకోవడం వల్ల దేవుడు దాన్ని పాపంగా ఎంచాడు. యెహోవాకు విరోధమైన పాపాన్ని గురించి బైబిల్ చెబుతుంది. దేవుడు ఏదైనా వద్దంటే వద్దంతే. ఏదైనా తోటలో అన్ని పళ్ళు తినమన్నాడు, ఆ పండు మాత్రం తినొద్దన్నాడు. కానీ హవ్వ మనసు అంతా కూడా దాని మీద పీకింది. అన్ని పళ్ళు ఇచ్చాడు కదా దేవుడు, ఆ పండు తినబోతే. కానీ సాతానుగాడు అంటాడు ఆ పండు తింటే మీరు దేవదూతలు అయిపోతారు, దేవుడితో సమానం అయిపోతారు, అందుకనే దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు అని ఇట్లా కన్నింగ్ మైండ్తో మాట్లాడితే హవ్వమ్మ ఆ మాటలకి ఆకర్షించబడింది. ఎవడరా నువ్వు, ఇన్ని రోజులు కనబడలే, ఇప్పుడు వచ్చి డైలాగ్ చెప్తున్నావు ఏంటి, దేవుడు చేసిన థాట్ ఇది, నీకేం తెలుసు పోరా సాతాను అంటే సరిపోయేది, ఇన్ని తెప్పలు ఉండేవి కాదేమో. కానీ ఆమె దేవుని మాట కంటే సాతాను మాటకే ప్రేరేపించబడింది. ఈరోజు చాలామంది దేవుని మాట కంటే సాతాను ప్రేరణకే బాగా లోపడడానికి ఇష్టపడతాం. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు, కానీ సైతాను గాడు చాలా డౌట్గా మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు, ఇది నిజమా, క్లారిటీ లేదు, ఏది నిజం ఏది అబద్ధం తెలీదు. సాతాను గాడు మాట్లాడలే ఉంటాయి, క్లారిటీ ఉండదు. కానీ దేవుని ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది. కనుకనే మనకి నష్టంగా అనిపిస్తుంది, అది ఇష్టంగా మనం చూడం. అలా చేస్తే కలిసి రాదు, అలా చేస్తే లాభం రాదు, అలా చేస్తే ఉపయోగం లేదు. నేను అంటాను దేవుడు చెప్పాడా, దాని వెనకాల దేవుని ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం నడవడం ద్వారా నష్టమైన, కష్టమైన, ఇబ్బంది అయిన దేవుని మాటకు అప్పగించుకుంటే అదే మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యెహోవాకు విరోధమైన పాపం దేవుడు వద్దన్న దాన్ని చేయడానికి ఇష్టపడదు. అసలు పాపం అంటే ఏంటి, పాపాన్ని గురించిన ఆలోచన ఏంటిది? ఇది కొన్నిటిని పాపంగా ఎంచుతాం, కొన్నింటి పాపంగా ఎంచం. కానీ బైబిల్ చెబుతుంది దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా పాపమే, చెయ్యమన్నది చేయకపోయినా. ఇప్పుడు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయకపోతే ఏంటది చెప్పండి, ప్రార్థన చేయకపోతే ఏంటమ్మా? దేవుడు ప్రార్థన చేయమన్నాడు, నువ్వు ప్రార్థన చేయట్లే, అదేంటి చెప్పు? నువ్వేం డైలాగ్ చెప్తే తెలుసా, అసలు పాపం పుణ్యం నాకేం తెలియదండి అమ్మా, మరి ప్రశాంతంగా నిద్రపోతుంటివి. కొంతమంది ఎట ఫీల్ అవుతారంటే అసలు పరమ పరిశుద్ధులు అండి మేము, అసలు చిన్నప్పుడు సేమ కూడా అన్ని హాని చేయలేదు, అసలు ఎవరికి ఏ నష్టం కలిగించలేదు, నోరు తెస్తే అబద్ధాలు బూతులే. కానీ భలే నీతిగా మాట్లాడితే చెప్తావు ఏంటి, అయ్యమ్మ ఎవరికి అన్యాయం చేయలేదండి,
ఈ కష్టాలు మాకే వచ్చేస్తాను అన్న మాట్లాడుతుంటారు, మాట ఫీల్ అవుతారు. కానీ దేవుడు చెయ్యొద్దు అన్నది చేసిన, చెయ్యమన్నది చేయకపోయినా అది పాపమే. ప్రార్థన చేయొద్దు చేయమన్నాడు, ప్రార్థన చేయలేదు పాపమే. అందుకనే సామ్యూయల్ పాస్టర్ గారు అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది పాపంగా ఎంచబడడం కాక అంటాడు. అంటే దేవుడు ఏదైతే చేయమన్నది చేయకపోవడం కూడా పాపమే. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేసావా, అది పాపమే. చర్చిలోకి వచ్చి నిద్రపోమన్నాడా, మెలుకు ఉండమన్నాడా? అమ్మా, చర్చిలోకి వచ్చి మెలుకు ఉండమన్నా, నిద్రపోమన్నాడా? ఇదేమన్నా రెస్ట్ హౌసా లేకపోతే గెస్ట్ హౌసా, విశ్రాంతి భవంతులా? కాదుగా, ప్రార్థనా మందిరం. ఇప్పుడు దేవుడు మందిరానికి వచ్చి నిద్రపోవద్దు అన్నాడు, నువ్వు నిద్రపోతున్నావు, అది పాపం. దేవుని మందిరానికి వచ్చి మెలకువగా ఉండవలసిన మనం నిద్రపోవడం కూడా పాపంగా ఎంచితే పొరపాటున నీకు నిద్ర రాదు. అసలు ఏం పాపం లేదు, నేను నిద్రపోవడమేగా అన్నాడుగా ఫీల్ అయితే మాత్రం అసలు ఏమనిపిస్తుందో. నేను మరలా చెబుతున్నా, దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా పాపమే. దేవుడు చెయ్యొద్దన్నది చేసావా? మన పిల్లలు చూడండి, మళ్ళీ విచిత్రంగా అంటారు, అరే అట్టు వెళ్ళొద్దంటే అట్టే వెళ్తున్నాడు, ఇటు వెళ్ళరండి ఇటు వెళ్ళో అలా తిరిగి వస్తాడు. ఒరే ఇటు వెళ్ళమన్నా కదా, అట్టెదికి వెళ్ళారంటే నేను అట్టే వెళ్తానంటాడు. ఒరే దాన్ని పట్టుకోవద్దునంటే దాన్నే పట్టుకుంటాడు, దాన్ని పట్టుకోవద్దు దీన్ని పట్టుకో అంటే, అరే ఫోన్ పట్టుకోవద్దు పుస్తకం పట్టుకోరా అంటే పుస్తకం పట్టుకోడు ఫోన్ పట్టుకుంటాడు. అరే పలాంది చెయ్యొద్దునంటే అదే చేస్తాడు. మనకేమవుతుంది? ఆనందం వస్తుంది. అబ్బో నా కొడుకు సూపరం, నేను ఇది చేయమంటే అది చేస్తాడు. మన నెంబర్ 1 తెలుగులోడు అంటే అసలు మామూలు తెలుగు అంట పొగుడుతామా? అరే పనికి మాలోడు, దరిద్రుడు, అరే యూజ్లెస్ ఫెలో అంటామా? అంతేగాని తెలుగు భలే తెలుగులోడు అండి, నేను ఇదంటే అది చేస్తాడాడు. నువ్వు మురిసిపోయావు అనుకో, రేపు చూపిస్తాడు నీకు సొక్కలో, మామూలుగా ఉండదు. ఇక ఆ లెక్కలు తేలియ కాదు. మనకు బాధ వస్తుంది, కోపం వస్తుంది. దేవుడు కూడా అంతే. దేవుడు ఏమన్నాడు? చర్చికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు, మనం ప్రార్థన చేయం, మౌనవ్రతం పాటిస్తాం, నిద్రపోం, మెరుగుగానే ఉంటాం. కానీ మనసులో కూడా ప్రార్థన ఏమంటుంది, ఏదో ఆలోచిస్తుంటాం. కదిమనుగా ప్రార్థన చేస్తున్నా ఏంది అబ్బో, మనమేం మాట్లాడుతాం? గట్టిగా మాట్లాడితే దర్శనాలు చూస్తారు వీళ్ళు. ఏంటి గట్టిగా మాట్లాడితే దర్శనాలు కాకపోతారు, దరిద్రం కాకపోతే. వాక్యం చెప్పేటప్పుడు దర్శనం ఏంది? ప్రార్థనలు దర్శనం చూడు, వాక్యంలో విను. దేవుని వాక్యం ముఖ్యం. తెలివితేటలండి, తెలివితేటలు మీరిపోయినాయి. ఇప్పుడు మీకు అర్థమని చెబుతున్నా, మందిరానికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయట్లే. మందిరానికి వచ్చి నిద్రపోవద్దు అన్నాడు, నిద్రపోతున్నాం అంటే అర్థం ఏంటి? పాపం. దేవుడు చెయ్యమన్నది చేయకపోవడం పాపమే. దేవుడు వద్దురా బాబు అన్నదాన్ని చేసావా, పాపమే. అది కూడా పాపం ఎట్ట అవుద్ది? ఆ మాత్రం కాకపోతే అట్ట అని నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఎవడు చెప్పలేడు. ఇక దేవుడు నువ్వు చూసుకోవడమే. ఇక ఈ వితండవాదం మనం ఏం సమాధానం చెప్తామండి? ఇక మాట్లాడే పని లేదు. అది దేవుని ఆలోచన, ఇంకంతే, మాట్లాడే పని లేదు. ఇదిగో తొంటరి సహవాసం ఏం చేద్ది? దుష్ట సాంగత్యం మంచి నడవండి సరిపోతుంది. వాడి వల్ల నువ్వు తేడా పడతావు తెలుసు, పోయి కరుచుకుంటున్నావు, తేడా పడతానే ఉంటున్నావు, పోయి కరుచుకుంటున్నావు, తేడా పడతానే ఉంటున్నావు. తేడా పడ్డప్పుడు అబ్బో తేడా జరుగుతుందండు అమ్మో అనుకో, మళ్ళీ అదే తంతు. మాట వరసే చెబుతావు, మళ్ళీ అదే తంతు. ఇప్పుడు దేవుడు చెప్పాడు పలానా సాంగత్యం మంచిది కాదురా బాబు అని. సరే ఆ సాంగత్యం మంచిది కానప్పుడు అసలు జిగిడి దోస్తే కాదు, ఒకే సిగరెట్ ఇద్దరు కాల్చి అనుభవం ఉండొచ్చు, ఒకే కాల్చిన ఇద్దరు తిన్న అనుభవం ఉండొచ్చు, జిగిడి దోస్తులు అవ్వచ్చు. కానీ భక్తిని పాడు చేసే సహవాసాన్ని దేవుడు వద్దన్నాడు కనుక మానేయ్. నేను ఎప్పుడైతే వాక్యం ఆ మాట విన్నానో నా సహవాసాలు చాలా మార్చేశా. నేను చదువుకునే రోజు నేను కాలేజ్ స్టడీస్ దాకా చదివా. నా సహవాసాలు చాలా మార్చుకున్నా. అలా మార్చుకున్నాను కనుకనే నేను నా యవ్వన ప్రాయంలో దేవుని కొరకు భక్తిగా బ్రతకగలిగాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
లేకపోతే ఎప్పుడో మధ్యలోనే అయిపోయేది. ఇక్కడ దాకా వచ్చేది కాదు పరిస్థితి, ఎప్పుడో తేడా పడిపోయేది. దేవుడు చెప్పాడంటే ఇంకంతే, దాని కోడిగుడ్డుకి ఏకల్లాగే అవసరత లేదు. నీ తెలివితేటలు నా తెలివితేటలు దేవుడి కాడ పనికి రావు. దేవుడు చెప్పాడంటే దాని వెనకాల రీజన్ ఉంటుంది. అది నీకు అర్థం అవ్వాలి, గ్రహింపులోకి రావాలి. దేవుడు తెలియజేస్తాడు, సూచనలు చూపిస్తాడు. ఈ దారులు ఎక్కడో తేడా కొడుతుంది, అప్పుడు నువ్వు మెలుగోగలిగి వెంటనే సెట్ అయిపోవాలి. అలా కాకుండా అలాగే పోతే మాత్రం నీ భక్తిని పాడు చేసుకుంటావు, నీ వ్యక్తిత్వం పాడు చేసుకుంటావు. అవండి నరసనపేటలో ఒకడు దొరికాడు. ఆడంటాడు, సార్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మన్నాడు సార్. ఆడు బైకులతో కూడా నాకు తెలియదు సార్. ఆడు రాత్రిపూట 1 గంటకు రమ్మంటూ వెళ్ళాడు సార్. ఆడు పోతా లట్టుకొని బండి వేసుకుని పోయాడు. నేను అనుకుని వాడు బండి వెళ్ళుకున్నానండి సార్, నాకు తెలియదు సార్ అని. వాడు తప్పించుకుని ఈడు దొరికాడు. ఈడు అంటాడు, అమ్మ తోడు సార్ అంటే, అరే ఆడితో తిరిగి నువ్వేంత చెప్పాడు ఇలాగ రే, ఆడు ఎడిపోయాడు సార్, నాకు తెలియదు సార్, ఇది దండం పెడతా సార్ అని. ఆడింటికి వచ్చి వాడికి ఎత్తుడిగో నా సంగతి నువ్వు చెప్పావనుకో, నీ ఇంట్లో వాళ్ళ సంగతి తేలుతూనే వాడు కాలు పెట్టుకున్నాడు. జరిగిన సంగతి అసలు మైండ్ పోయింది ఆడికి. అంతే మరి. అసలు దొంగోడితో పోయి దొరికిన తర్వాత సార్ అమ్మ తోడు సార్, అయ్యి తోడు సార్, నా తోడు సార్, నీ తోడు సార్ అంటే లేదు. ఇక దేవుడు చెప్పాడా, అది మనకి ప్రయోజనకరమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజం అంతే, దేవుడు చెప్పాడు. మీరు ఇశ్రాయేలు చరిత్ర చూడండి. ఇశ్రాయేలు రాజులు దేవుని ఆశ్రయించినప్పుడు మాంత్రికుల్ని, చెల్లంగితన వారిని, సోదిగాండ్రుల్ని, వీళ్ళ మొత్తం ఆ దేశం నుంచి మొత్తం సర్దుకొని పోండ్రా బాయ్, కనబడితే మాత్రం చంపేస్తాం. సౌలు చరిత్ర చూడండి. సౌలు చరిత్రలో అసలు మాంత్రికులు, ఈ చెల్లంగి చేష్టలు కలిగిన వాళ్ళు, అలాగే ఈ జ్యోతిష్కులు, వీళ్ళ మొత్తం సరిదేశాడు. చివరికి పతనా స్థితికి వచ్చిన తర్వాత ఆ సోదిగాడి దగ్గరికి వెళ్ళాడు. సోది చెప్పి ఆమె కాడికి వెళ్ళాడు. ఎందుకు వచ్చావయ్యా? అయ్యా రాజా, నన్ను ఏం చేయవద్దండి, నేనేం చేయను, నీతో పని పడింది నాకు. అప్పుడు దేవుని మాట విన్నప్పుడు ఏమన్నాడు? ఏముడు అన్నాడు, గిల్లే సరిదేయండి అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నీతో పని పడింది. ఏంటా పని? నాకు ఒక పాస్టర్ గారు ఉన్నాడు, సామ్యూయల్. తెలుసండి, చూశానండి. ఆయన బయటికి రప్పించు, ఆయన బయటికి రప్పించి ఆయనతో మాట్లాడాలా. ఎవరితో? ఆయనతో మాట్లాడాలా. ఆ సోది చెప్పి ఆమె ఒక ఆయన పైకి రప్పిస్తుంది. దూరం నుంచి చూస్తే అచ్చం సామ్యూయల్ పాస్టర్ గారు లాగా పెద్ద దుప్పటి కప్పుకొని ఉన్నాడు. దూరం నుంచి చేస్తే అచ్చం అలాగే కనబడుతున్నాడు, కానీ అతను సామ్యూయల్ కాదు, అతను సామ్యూయల్ పాస్టర్ గారు కాదు. ఎంత దారుణం అండి. ఈరోజు చాలామంది రాజమండ్రి కాడ తొర్రేడు అని ఒక ప్రాంతం ఉంది. తొర్రేడు విన్నారా? తొర్రేడు అనే ప్రాంతం ఉంది. ఆ ఊరిలో పాస్టర్ గారు ఉన్నాడు. ఆయనకున్న మళ్ళీ ఆడికిపోయారు మీరు. మీకు మళ్ళీ మార్గాలు చూపిస్తాను. ఏంది ఆడ చూస్తారు కొంతమంది, భయం వేద్దాం నాకు ఇటు చెప్పాలంటే. అరే పాస్టర్ మరి చెప్పలేదు ఎన్ని రోజులు అన్నాడు. చూస్తారు ఒకడు. అమ్మా ఆ విషయం చెబుతున్నా, అంతేగాని ఓహో రూట్ ఎక్కడ ఈ మాటలు నడక్కా దేవుడికి స్తోత్రం కలుగును. కొంతమంది వెరైటీ మరి చెప్పలేదండి అన్నాడు. చూస్తారు ఒకడు. అమ్మా జాగ్రత్త, లేని పనులు తాగాల, నేను ఆ సలహాలు ఇవ్వట్లేదు అమ్ము. ఒక ఆయన ఉండేవాడు స్టోట్పూర్లో, దొంగ మారాడు. ఆయన చెప్పేవాడు, మేము బ్యాంక్కి వెళితే నూనె రాసుకునే వాళ్ళని. ఆయన మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది దొంగలు ట్రైనింగ్ పొందిపోయి బ్యాంకులు రాబరీ చేస్తున్నారు. ఒకడు ఉతికి చెప్పాడు, పలానా సుధాకర్ గారు చెప్తున్నాడు అండి. సుధాకర్ ఈవుడురా, అరే ఈవుడురా అండి. ఆ మధ్యకాలం మన కాడ నుంచి పోయి మారి పిలువ అండి. సుధాకర్ గారు వందనాలండి, మీ సాక్ష్యాల వాళ్ళకి దొంగలు కొత్త లెక్కుతున్నారు,
ఏం సార్ అంటే, మీరు ఏదో ట్రైనింగ్ చేస్తాను. ఏం ట్రైనింగ్ చేస్తాను? నేను సాక్షి చెబుతున్నాను. ఎట్లా చెప్తున్నా అంటే, బ్యాంక్ రాబరీకి వెళ్ళినప్పుడు నూనె రాసుకుంటాం, పలానా రాబరీకి వెళ్తే ఎట్లా చేస్తామంటే ఇవన్నీ కూడా చిట్టకాలు నేర్చుకొని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. అట్టా మేమేమో మంచి కొరకు చెప్తేనేమో దాన్ని వేరే కోళ్ళు వాడేవాళ్ళు ఉంటారు. ఉన్నారు విశ్వాసుల్లో కూడా. వందనాలు, దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ కోణలు ఆలోచించొద్దమ్మా. తొర్రేళ్ళు ఆ పాస్టర్ గారి విషయం ఏంటంటే, ఆయన ఆ పాస్టర్ గారే చచ్చిపోయిన వాళ్ళు పిలిచి మాట్లాడుతాడంట. ఎవరిని? నువ్వు ఆయన కాడికి వెళ్ళి, మా నానంటే బాగా ఇష్టం అండి, కళ్ళకు అవుతున్నాడు, మా నాతో మాట్లాడాలనిపిస్తుంది అంటే చీకటి గదిలో తీసుకెళ్తాడు. ఉండు, మీ నాన్న ఎవరు? వస్తున్నాడు, లైన్లో ఉండు. ఎవరు? చచ్చిపోయినాడు, వస్తున్నాడు, అట్లా లైన్లో ఉండు. బస్సు దొరకలేదు, ట్రైన్కి వస్తున్నాడు, ఫ్లైట్ మీద వస్తున్నాడు, 5 minutes వెయిట్ అని. ఇక ఆ చీకట్లో స్వరం, వాళ్ళ నాన్న స్వరమే. మా ఊర్లో ఒక అమ్మాయి పరిచరిక ఆయన కాడికి పోయింది. మరి ఎట పోయింది నాకు తెలియదు. ఆమె పెళ్ళి కావట్లే, చాలా కాలం అవుతుంది. ఎందుకు వెళ్ళిందంటే, ఇక పెళ్ళి ప్రార్థన చేసుకొని పెళ్ళి ఎప్పుడవుద్ది, డేట్లు కనుక్కుందామని పోయింది పాస్టర్ గారి దగ్గరికి. ఆడిపోయిన తర్వాత పరిసార కురాలు మాడిపోయింది. ఒక నెల తర్వాత, అమ్మ నీ సమస్య ఏంటంటే, అయ్యగారు నాకు పెళ్ళి కావట్లేదండి, సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, నా వయసు చాలా ముదిరిపోతుంది, నాకు పెళ్ళి అయ్యే పరిస్థితులు కనబడతలేదు, అందుకని భయం పుట్టిందని. నీ భర్తను పిలుస్తాను మాట్లాడతావు అన్నాడు. ఎవరు? నీ భర్తను పిలుస్తా మాట్లాడతావంటే పిలిచాడు, మాట్లాడించాడు రోగిష్ఠుడితో. పెళ్లి చేసుకుని 4 రోజులు చచ్చాడు. అప్పుడు దొరికాడు ఈ మనిషి. నాకు దేవుడికి స్తోత్రం కలుగును. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా నాయన అని ఉంటారు. మరి చర్చికి వచ్చే వాళ్ళు మనం ఇట్లా తగలన్నప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పాతన పోయే వాళ్ళు కూడా తాయితులు కడుతున్నారట. ఏ తాయితురా నాయన అనుకుంటే, ఎర్ర తొగర దారం. ఏ దారం? ఏడ దొరికొచ్చిందిరా నాయన అంటేనేమో అదిగో వేశ్య, రహాబు వేశ్య ఇంటికి కట్టారు ఆ దారం. దాన్ని తూకొచ్చి పీగుతున్నాడు మా వాడు, తూకొచ్చి పీగిడి కడుతున్నాడు. ఆ నుంచి లాక్కొస్తున్నాడు మా వాడు. ఎవరుగా? రహాబు అక్క ఇంటికి కట్టాడు ఎర్ర తొగర దారం. ఈ వేగులు వారు సూచన కొరకు ఆ దారాన్ని పీగుతున్నాడు. వస్తానే ఉంది, అది పీగుతానే ఉన్నాడు, కడతానే ఉన్నాడు. ఎంత దారుణం అండి ఇది! వాక్యమేనా? దేవుడు వద్దన్న దాన్ని చేస్తే పొరపాటు, దేవుడు చెయ్యమన్న దాన్ని చేయకపోయినా కూడా పొరపాటే. కనుక యెహోవాకు విరోధమైన పాపం మనలో ఉండకూడదు. లోక సంబంధమైన పోకళ్ళు ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. మనం దేవుని దుఃఖపెట్టే విషయాలు మనలో చాలా ఉన్నాయి, చాలా చేస్తున్నాం. మనం దేవుడు చెయ్యమన్న దాన్ని పక్కన పెట్టి వద్దన్న దాన్ని తగులుకొని చేస్తున్నాం. మనం పెద్ద భక్తి పరులం, సీనియర్ మోస్ట్ విశ్వాసులం. పాట పాడితే ఇక్కడ రాగం తీస్తే అడిపోద్ది, ఆడ పట్టుకుంటే ఇటు వస్తుంది స్కేలు, కానీ సూపర్ చేస్తాం బిట్టు, హిట్ అయిపోద్ది పాట, మామూలుగా ఉండదు. భక్తులం, కానీ ఉపయోగం ఏముంది? కానీ ఒక సేవకుడికి చెప్తున్నాను, దేవుడు వద్దన్న దాన్ని చేస్తే అది పాపంగా ఎంచబడుద్ది. 3వ కారణం చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 15:21. అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుట పాపం చేశాను. ఇక్కడ ఈయన అంటున్నాడు, పరలోకానికి విరోధంగా పాపం చేశాను అన్నాడు. ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. పరలోకానికి విరోధమైన పాపం ఏంటి అని ఆలోచిస్తే ఆదికాండం 39:9 వచనం గుర్తుకొచ్చింది. ఏదో మాట ఉందంటే అక్కడ దేవునికి విరోధమైన పాపం. దేవునికి విరోధమైన పాపం ఏంటని ఎదుగుతూ ఉంటే దేశానికి విరోధమైన పాపం కనబడింది, సహోదరులకు విరోధమైన పాపం కనబడింది. ఇట్లా కొన్ని విషయాల్ని దేవుడు ఖండితంగా మాట్లాడాడు. వాటిని గురించిన వివరాలు తెలియకపోతే నేనంటాను, కొంతమంది ఇదిగో పలాంది పాపం అని అనుకొని దాన్ని చేయకుండా ఇది పాపం కాదులే, ఈ మాత్రం చేయకపోతేట ఆ మనుషులని తర్వాత బలహీనతలు ఉంటాయి కనుక ఇది చేసుకున్న ఇబ్బంది లేదు అని రాజీ పడే రీతిలో మాట్లాడే తీరులు. జాగ్రత్త.
నువ్వు పలాది పాపం అనుకుంటే అదే పాపం, ఇది చేసినా పర్వాలేదు అనుకుంటే దేవుడు దాన్ని తప్పుగా ఇస్తే అది పొరపాటే, మర్చిపోవద్దు. ఇక్కడ చిన్న కొడుకు ఏడుస్తున్నామనంటే పరలోకానికి విరోధంగా పాపం చేశానని. అసలు ఆ పరలోకానికి విరోధమైన పాపం ఈడేం చేశాడని ఈ చిన్నోడు కాడిపోయాను నేను. అరే ఈడేం చేశాడు, అరే గాలి తిరిగాడు, తేడా పడ్డాడు, మొత్తం పోగొట్టుకున్నాడు, రోసం, ముక్కు మీద రోసం మామూలు కాదు కనుక నానింటికి వస్తే మళ్ళీ బాగోదులని చెప్పేసి ఒకడు పంచ చేరాడు. ఆడేవాడాడు పందులు కాసేవాడు, పందులు ఓనరు. వాడు పంచ చేరితే వాడు పందులు ఇచ్చాడు మేపుకోరా అని. మేపుతున్నాడు, పెడతలే, ఆకలితో అల్లాడిపోతున్నాడు. సైతన్ గాడు అన్నాడు, చచ్చిపోరా రే చిన్నవాడు, చచ్చిపోరా, ఎందుకురా ఈ లైఫ్. మీ నాన్నతోనేమో డైలాగులు బాగా మామూలు పేల్చలే, ఇదిగో డాడీ నా ఆస్తి నాకు ఇవ్వు, నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తాను, అసలు చూడు నువ్వేందో 100 రూపాయలు నేను అడగాల, 1000 రూపాయలు నేను అడగాల, నువ్వు చెప్తే పోవాలా, వద్దంటే ఆగాల అంటే మాకు చేర్చలేదా. మా వాళ్ళు చూడు, మా ఫ్రెండ్స్ ఎట్టున్నారో, ఎప్పుడు చూసినా జేబులో డబ్బులు ఉంటాయి, నాకేమో నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు చెప్పినట్టు ఖర్చు పెట్టాలా, లెక్క చెప్పాలా, ఇవన్నీ మన కుదరగానే నా మరత లాగో సిగ్గా ఉంది, సిగ్గా ఉంది. మా ఫ్రెండ్స్ ఏమో చక్కగా వ్యాపారాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకుంటున్నాయి, నేను ఏదైనా కావాలంటే 100 రూపాయలు కూడా నేను అడగాల, నా మరతకు ఉంది, నాకు ఇచ్చాను వాడు పెట్టేవాడు. తండ్రి ఇచ్చేసాడు, అది పడుకొని దూరదేశం పోయాడు, మొత్తం పాడు చేసుకొచ్చాడు. దుర్వ్యాపారం. ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం ఏంది ఇది? ఇదే వ్యాపారం, ఇది సారా వ్యాపారమా, బ్రాంతి షాప్ వ్యాపారమా? దుర్వ్యాపారం అంటే అదే వ్యాపారం. అసలు మైండ్ పోయింది, దుర్వ్యాపారం ఎదురా నాయన. అరే ఈ వ్యాపారం ఆ వ్యాపారం చూసాం, ఈ దుర్వ్యాపారం ఎదురా నాయన. అసలు బైబిల్లో ఏడ దొరికింది ఈ మాట? అసలు ఎట్టవాడేది దుర్వ్యాపారం అంటే పనికిమాల వ్యాపారమా? బ్రాంతి షాప్ పెట్టుకున్నాడా, లేకపోతే ఏదన్నా పనికిమాల వ్యవహారాలు చేశాడా? ఇట్లా ఆలోచన చేసి అసలు ఏది బైబిల్లో ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అసలు దుర్వ్యాపారం ఏందని వెతగ్గా నాకు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఒకసారి. అది కదుగో మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్య తగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టాన్ని నెరవేర్చాం. ఇక చాలురా నాయన, ఇక చాలురామా అయ్యా. అపరితమైన దుర్వ్యాపారం ఉంది. ఏ దుర్వ్యాపారం? ఎక్కడ దొరికింది అసలు వ్యాపారం? దేవుడికి స్తోత్రం కలుగునగాక. దుర్వ్యాపారం అంటే త్రాగుబోతు విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, చెయ్యదగిన విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా దుర్వ్యాపారం. ఒక మాటలో చెప్పాలంటే మనలో ఈ తీరులు కనబడుతున్నాయి, మనలో ఈ పోకళ్ళు కనబడుతున్నాయి, ఈ విధానాలు సంఘాల్లో కనబడుతున్నాయి. అందుకనే దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు, సంఘంతో మాట్లాడుతూ అంటాడు. చూడండి ఒకసారి ఒక చక్కని మాట, ఇర్మియా పుస్తకం 11:15. ఇర్మియా 11:15 అంటే బయట వాళ్ళు చేసే కదండి అయ్యి. చర్చికి వచ్చే వాళ్ళు కూడా చేస్తారా? ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా చేస్తారా? ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉంటారా? మంచివాళ్ళు కదండి. నోట్లో ఏలెత్తే కొరకరంటగా, సపరెత్తరంటగా, అసలు ఏం తెలియదంటగా, అన్ని ముని తెలియన్నాడు కదా అని మాట్లాడే డైలాగులు అయిపోయినాయి. మన వ్యవహారం మొత్తం బాగా జనాలకు అర్థమైంది. వాళ్ళు కూడా ఫోకస్ పెట్టి ఒక్కొక్కటి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతుంది. ఒక ఆమె మాట్లాడుతుంది. అది మా ఊరిలో ఒక ఆమె ఉంది, ఆమె పక్క కాల్ నుంచి వస్తుంది, బైబిల్ తీసుకొస్తుంది. మా బజార్లో ఒక టైలర్ ఆమె ఉంటుంది, ఆమె కాడ బైబిల్ పెట్టి ఆమె వెళ్ళిపోద్ది. మరలా మధ్యాహ్నం వచ్చి బైబిల్ తీసుకెళ్ళిద్ది. అసలు ఈ మనిషి ఏం చేద్దాం చూస్తే వాళ్ళ ఆయనకి ఏం ప్రార్థనకని చెప్పి, ఎంత మంచి ఆమె చూడండి, ప్రార్థనకని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టి అక్కడ బైబిల్ పెట్టి లవర్తే తిరిగి వస్తుంది. మహాభక్తురాలండి, మహాభక్తురాలు కాదు అసలు మామూలు వల్ల. ఇక మన భాగవతాలంతా కూడా బయట వాళ్ళు తెలిసిపోయినాయి. అందుకనే ప్రతి ఓడి ఏళ్ళ చూపిస్తున్నాడు, పాతను పోయి వాడు మంచోడు కాదు, షర్ట్ వాడు దుర్మార్గుడని.
దేవుడు అన్నారే బాబు, నేను దుర్మార్గుల కోసం వచ్చారా బాబు, దుష్టుల కోసం వచ్చారా బాబు, రండి నా కాడికి వచ్చి మారండి అన్నాం. ఆయన మార్చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆయన మార్చేస్తున్నాం. ఒక ఆయన అన్నాడు, యేసుప్రభుని తెచ్చి మా హైందవులు కలిపేశారండి బాబు వీళ్ళు. ఎవరిని? యేసుప్రభుని తెచ్చి. అసలు యేసుప్రభుకి కొబ్బరికాయ కొట్టరే, యేసుప్రభుకి దండలేయరా, యేసుప్రభుకి దండ పెట్టరా అంటే ఆయన తెచ్చి దీంట్లో పెట్టేసరిలో మా గొప్ప కళాకారులు మనం యేసుప్రభుని తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో కలిపేస్తాం. మనం ఆయన వేరుబాటు బతకంటారా నాయన, ప్రత్యేకత కలిపి బతకంటారా బాబు, ఆ తీరులో వద్దురా బాబు అని ఆయన చెబుతుంటే మనం సాగు తెలుగు చూపిస్తున్నాం. ఒక ఆయన యూట్యూబ్లో కూర్చొని అంటాడు, ఇదిగో వీళ్ళు యేసుప్రభుని ఊరేగిస్తున్నారండి అంటే, ఊరేగింపులు ఎవరు చేస్తారు? మనం చేస్తాం కదా, వీళ్ళు కూడా చేస్తారా అంటే మంద కాపీ కొడుతున్నారు కదా వీళ్ళు. ఓరకని నస మనం చేసే వ్యవహారాలకి. అందుకని దేవుడు చెప్పాడు, ఇటు మనకు ఉండకూడదు. ఇర్మియా 11:15 చదవండి. ఆ 11:15 ఇర్మియా 11:15. జాగ్రత్త. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి. ఎవరు అన్నది మాట? దేవుడు. దుర్వ్యాపారం జరిగించిన, ఏ దుర్వ్యాపారం? ఇందాక చెప్పిన అన్నీ కూడా జరిగించిన నా ప్రియురాలి కంటే నా పిల్లలైన వారికి నా మందిరంతో నిమిత్తం ఏంటి? మనం ఎలా ఉన్నాం గనక లోకాన్ని తెచ్చి సంఘంలో పెడుతున్నాం, లోకాన్ని తెచ్చి లోక పోకలు తెచ్చి సంఘంలో రుద్దుతున్నాం గనక ఏం చేస్తున్నాడు తెలుసు ఆయన? మనకు చెప్పలేక, కక్కలేక, మింగలేక, ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక బాధాకరమైన మాట ఉంది. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 30వ వచనం. నా నామం పెట్టబడిన అపవిత్రపడినట్లు అదిగో పిచ్చి పిచ్చి అన్నీ కూడా చేస్తున్నాం. దేవుడు ఏదైతే వద్దురా నాయన, ఇది దుర్వ్యాపారం రా బాబు, దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తం ఏమిటి? వాట్ ద కనెక్షన్ విత్ మై చర్చ్? దేవుడు చెబుతున్నమాట. ఏం చేస్తున్నారు? ఆయన నామం పెట్టబడిన మందిరంలోనికి హేయమైన వాటిని మొత్తం తెచ్చి పెడుతున్నారు. ఇక ఎంత చెప్పినా కూడా ఇలాగే చేస్తున్నామని ఆయన ఏం చేశాడు తెలుసా? అదే ఇర్మియా 12:7. ఇర్మియా 12:7. నా మందిరమును ఏం చేస్తున్నాడట? ఓరు నాయన, వీళ్ళు వినేటట్లేరురా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళకి చెప్పి నా నోరు పోతుందని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చర్చిలు ఎవరు అన్నారు? ఇప్పుడు దేవుడు ఉంటేనే కదా. ఆయన అన్నాడు, నా మందిరం విడిచి వెళ్ళిపోయాను అన్నాడు. చాలా బాధాకరం అండి. మనం ఆయన దుఃఖపెట్టే విషయాల్లో అలాగే ఉండడం వల్ల ఆయన మనకు చెప్పలేక, ఏం చేయాలో తెలియక విడిచి వెళ్ళిపోతున్నాడు. నేను అంటాను, ఈరోజు చాలా మందిరాల్లో ఆయన లేడు. ఈస్ నో మోర్. లేడు, ఆయన ఉండలేడు. అరే, ఇప్పుడు నీకు ఇష్టం కానీ చేస్తుంటే నువ్వు ఉంటావా నీ ఇంట్లో? నీ మాట చల్లట్లేదు, నీ మాట అసలు జరగట్లేదు అన్నప్పుడు అక్కడ ఉండగలవా? ప్రశాంతం ఉండగలవా? ఈరోజు కొంతమంది ఇళ్లల్లో ఎందుకు లేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి అంటే వాళ్ళ మాట చల్లని పరిస్థితి. నీ ఇంట్లో నీ మాటకు విలువ లేనప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఉండడానికి ఇష్టపడలేవు. మరి ఆయన ఇంట్లో ఆయన మాట చల్లనప్పుడు ఆయన అలా ఉండగలడు? ఉందా బైబిల్ ఆ మాట? హలో, ఉందా? ఏంది అర్థం చూస్తున్నారు? పాస్టర్ గారు ఇది చిత్రం చెప్తున్నాడు. అమ్మా, నా ప్రసంగం కాదు ఇది, నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. బైబిల్ ఉన్నాయా? ఇంకెవరు చదవండి ఆ మాట.
ఇర్మియా 12:7 చదవండి ఇంకొకరు. అమ్మా నువ్వు ఆగమ్మా, వాళ్ళు ఎవరో ఒకరు చదువుతారు. పాస్టర్ గారు వాళ్ళు సొంత బైబిల్లో మాటలు చదివేస్తున్నారండి, ఆ బైబిల్లో లేవు అన్నట్టు చూస్తారు హోవడం. అందుకని భయం పుట్టింది నాకు. చెప్పండి ఇంకో ఒకరు చదవండి. ఇటు ఉందా ఆ మాట? ఉందా బైబిల్లో? అసలు పిచ్చెక్కే విషయాలు ఉన్నాయండి బైబిల్లో. అసలు మనం చేసే పనికి ఆయన అసలు ఆడ ఉండలేదు. దుర్వ్యాపారం జరుగుతుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధతకి తావులేని పరిధులైపోతున్నాయి. బైబిల్ చెబుతుంది నా మందిరంలో ఎన్నటికైనా పరిశుద్ధతయే నిలవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. అందుకనే మనం పాడుతాం కదా, పరిశుద్ధమైనది నీ సన్నిధి, పరిశుద్ధమైనది నీ సన్నిధి, ఎంతో అభిషేకముతో నిండి ఉన్నది, నీ సన్నిధిలో నన్ను నిలుపుమా, నీ సన్నిధిలో నన్ను నిలుపుమా. కాస్త దేవుని సన్నిధిని అనుభవించే స్థితిలోకి రండి. నా బాధ ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఇబ్బందిగా అదేదో బారకంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రశాంతం ఉంది, ఫ్రెష్గా ఉండు, ఫ్రీ అయిపో అంతే. నీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా దేవుని సన్నిధిలో తేలికైపోవాలి నువ్వు. ఆ అనుభవం నీకు వస్తే నేను అంటాను దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావు అని అర్థం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎలా వచ్చావో అలాగే డబల్ పోర్షన్లో వచ్చాడు పెట్టొచ్చావు, వెళ్ళాడు ఎట్లా వెళ్ళావు, ఉపయోగం ఉంది. ఏడపోయావు నువ్వు, ఏడపోయావు. దేవుని సన్నిధిగా చెప్పాలి, సిగ్గు ఉండాలి, సిగ్గు వస్తుందిగా. దేవుని సన్నిధికి వస్తే వచ్చేటప్పుడు ఎట్టొచ్చావు, వెళ్ళేప్పుడు ఎట్టపోయావు అనుకో నవ్వుతారు జనాలు. నేను చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధి ఆయన అనుభవించండి, ఆ స్థాయిలోకి మీరు రావాలి. అది నేను కోరుకునేది. నేనేదో నా కళ ప్రదర్శించట్లే, నేనేదో టాలెంటెడ్ స్పీకర్ని ఇట్లా మాట్లాడుతా అది లేదు, నాకు అంత సీన్ లేదు. నా తలంతులు నా ప్రయోగాలు అక్కడ ఏం పనికిరావు. నేను కోరుకునేది ఏంటంటే దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని వాక్యం ఒప్పుకో. దేవుని వాక్యాన్ని అంగీకరించి ఒప్పుకోవడం వల్ల తేలికైపోతావు, నీ జీవితంలో బలాన్ని పొందుకుంటావు. ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండవు. ఈ సంవత్సరంలో అరాకొర లోక సంబంధ వ్యవహారంలో దొరుకుతున్నావా, తర్వాత రోజులు అలా ఉండవు. నువ్వు యోగ్యుడిగా మారిపోతావంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. హల్లెలూయా. అంతే. సేవకులం కదా, కొన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నావు. నువ్వు దేవుని వాక్యం స్పందిస్తున్నావా లేదు నాకు తెలుసు. నీ ముఖం చూస్తే అర్థమైపోద్ది నాకు. నువ్వు అసలు ఉలుకు పలుకునేట్టు ఉండక నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నన్ను నేను సరి చేసుకోవడానికి వచ్చి. మనం ఎక్కడికి ఎందుకు వచ్చాం? మనం ఏదో పరమ పరిశుద్ధులను రాలే. మనలో లోపాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. దేవుని చేత దర్శించబడి బలాన్ని పొంది ఆ లోపం నుంచి బయటికి రావడం కొరకే బూస్ట్ బలం పొందుకొని పో, వాడి రాజ్యం కూలిపోద్ది. కొట్టు గట్టిగా. పరలోకానికి విరోధమైన పాపం. చిన్న కొడుకు దుర్వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను. ఏంటి అతను చేసింది? దుర్వ్యాపారం. దుర్వ్యాపారానికి చిక్కిన ఈ వ్యక్తి దూరదేశానికి వెళ్ళడమే కాదు, తండ్రికి దూరం అవడమే కాదు, బొత్తిగా తండ్రితో సంబంధం లేని స్థాయిలోకి వెళ్ళిపోయాడు. చివరికి మొత్తం పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయాయి, వ్యాపారం పోయింది, విలువ పోయింది, ఉన్నవన్నీ పోయి ఏం చేయాలో తెలియక పంచం చేయలేడు. అద్భుతం. ఆ సందర్భంలో సైతాన్ గడుకు డైలాగ్ చెప్పుంటాడు, చచ్చిపోరా అని. చావుకు తావేవలే. నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, అది నా ఇల్లు. నేనంటే ఇది నీ ఇల్లు. ఇది ఎవరిల్లు అండి? పొరపాటు చేసావు, దోవ తప్పావు, తిరిగావు, సరి చేసుకొని తండ్రి ఇంటికి రావడం తప్పే ఉంది. ఎవరు తప్పట్టినంత మాత్రాన మనం తప్పుడు వాళ్ళం అయిపోం. దేవుడు మనల్ని క్షమిస్తే ఎవరు కూడా మన మీద పాపం మోపలేరు. దేవుడు క్షమిస్తే, దేవుడు నీ పక్షం అయితే ఎవడు నీకు విరోధి?
దేవుడిని క్షమిస్తే ఎవడు నీ మీద పాపం మోపగలడు? ఎవరు మోపలేరు. ఒకవేళ మోపినా వాళ్ళు నువ్వు పరలోకం దూరం చేయలేరు. నువ్వు పరలోకం దక్కించుకున్నావు. నేను గడిచిన శుక్రవారం చెప్పిన ఈ సందర్భం, మొన్న మా ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాక్ష్యం విన్నాను నేను. మా కుటుంబాల్లో చాలామంది విగ్రహార్థికులు ఉన్నారు. దేవుని కృప, చాలామంది మార్చబడతా వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మట్టుకు మా ప్రాంతాల్లో రక్షణ సువార్త వెళ్తుంది. కొన్ని ప్రాంతాలు అయితే బోర్డులు రాశారు, మా గ్రామానికి పాస్టర్లు రావడానికి వీల్లేదు, సువార్త బహిష్కరించబడింది, వస్తే జరిమానా విధిస్తాం, శిక్షకు అర్హులని బోర్డులు పెట్టారు కొన్ని ప్రాంతాల్లో. అటువంటి ప్రాంతాల్లో కూడా దేవుని వాక్యం విని రక్షించబడుతున్నారు కొంతమంది. భద్రాచలం దరిదాపుల ప్రాంతంలో మాకు ఒక బంధువులు ఉన్నారు. నాకు బంధువులు తెలియదు, వాళ్ళు చెప్పిన సాక్ష్యం నాకు తెలిసిన సందర్భం. మరి ఎంతమంది యూట్యూబ్ ఛానల్ చదువుతున్నారో తెలియదు. నేనైతే వాక్యం చెప్పేది, నేనేదో యూట్యూబ్ స్పీకర్ అయిపోవాలా? ఏ స్పీకరు? పెద్ద గొట్టంగా అయిపోవాలనుకోవట్లే. యూట్యూబ్కి తెలుగు చెప్పండి. యూట్యూబ్ అంటే అర్థం ఏంటి? తెలుగు చెప్పండి. యూట్యూబ్, నువ్వు ఒక గొట్టం. ట్యూబ్ అంటే గొట్టం. నేను పెద్ద గొట్టంగాడిని, పెద్ద అన్నట్టు లేదు. నా బాధ ఏంటంటే, నా కాడికి వచ్చేవాళ్ళు మొరటోళ్ళు, చదువు లేని వాళ్ళు. విన్నాను, చెవులు ఇచ్చాడుగా, నేను మాట్లాడి తెలుగేగా, తెగులేం కాదుగా, తెలుగేగా, అర్థమయ్యే భాషేగా, అర్థం కాని విధానాలు లేవుగా. రెండవసారి ఏదైనా వీలు పడితే వింటారని. కొంతమంది దూర ప్రాంతాల్లో కొంతమంది లైవ్ చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను వందనాలు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవే అంటే నన్ను చూస్తే మా నాన్న చూసినట్టే, అంత పోలిక నాలో ఉంటుంది. కనుక మా బంధువుల్లో ఎవరన్నా నన్ను చాలా సంవత్సరాల తర్వాత చూసినా చూడకపోయినా నన్ను చూడగానే, ఓ ఈయన మా బంధువులు ప్రెసిడెంట్ గారు అబ్బాయి కాదు అన్న లెక్కలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఆ లెక్కలో ఒకరోజు ఆమె ఫోన్ చూస్తూ ఉంటే నా ఫోటో కనబడింది. ఎవరు ఈయన? మా బంధువులు ఉన్నారు. చూస్తే లోపల పోయి కాసేపు మంది మాటలు, ఏంది తను మా బంధువుల్లో ఆయన లేవన్నాడని ఒక 15 నిమిషాల వాక్యం ఉంది. వినాలనిపించింది. నేను రోజుకు ఒక చిన్న క్లిప్పులు పెడతా ఉంటా. మళ్ళా సబ్స్క్రైబ్ చేసింది ఆమె తల్లి, టింగ్ అని నోటిఫికేషన్ వెళ్ళింది. తర్వాత రోజు మళ్ళీ కొద్దిసేపు చూసింది. అట్లా 3 రోజులు చూసింది. ఎంత లావు సైజు పొట్టేసుకునే తల్లి. ప్రార్థన అంటే అసలు ఒప్పుకోదు, అసలు ప్రార్థన అంటే అంగీకరించను ఆమె. నేను ఆ మెసేజ్లో చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం కోసం చెప్తున్నాను. మీకు చాలాసార్లు చెప్పా, మందిర ప్రత్యక్షత కోసం. మందిర ప్రత్యక్షత గురించిన వివరాలు ఆమె వెంట, ఓహో దేవుని మందిరానికి వెళ్తే ఎంత ఆశీర్వాదం ఉందని ఆమె తన మనసును తిప్పుకుంది, ప్రార్థనకి వెళ్ళడం ప్రారంభించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత సైజ్ చేసే మహాతల్లి మొత్తం మానుకొని ప్రశాంత ప్రార్థన పోతుంది. కేవలం దేవుని వాక్యంలో ఉన్న బలం అది. నేనేం చెప్తున్నానంటే, వాక్యం మనల్ని విడుదల తీసుకొస్తుంది, మనలో విడుదలిస్తుంది, మనలో ఖచ్చితంగా స్వతంత్రత ఇస్తుంది. మరి ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాక్యం ఉంటారో తెలియదు. కానీ నేను ఈ మధ్యకాలం ఒక ఊరికి వెళ్ళా. ఒక సహోదరి ఇంటికి వెళ్తే, అన్న కూర్చోంది, అమ్మ కొంచెం ప్రార్థన చేసి వెళ్తాను, ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే కూర్చోను అన్న. ఓ 10 మంది పోసేసింది. వాళ్ళు నన్ను ఒక ఆమె భలే ఎరైటీస్ వస్తారు ఈ ఆడవాళ్ళు. ఈయన మనం ఆదివారం యూట్యూబ్లో చూస్తాం, ఆయన అంటే ఆయన అయ్యి బాబా పాందనాలండి అంది. ఏంది చెప్పింది అన్నా, ఆదివారం పూట మేమందరం సాధ్యమైన తెల్లవారుజామునే కదా పోవటం, 6:30కే కదా. నేను 10 మంది పోగేసి ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మేము వాక్యం వింటామన్నా. ఒక 2 సార్లు వినిపించాను. వారం వస్తారు, ఒక 20 మంది కూర్చొని వాక్యం వింటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా బాధ ఏంటంటే, నాకు అంత సంతోషం అనిపించలే. మన మామూలు లేదా అహలే సిగ్గు వచ్చింది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటాగా మీరేం చేస్తారు? చెప్పులు అయ్యా ఏదో ఈడు సొమ్మ చిన్నట్టు చెప్తాడు.
అసలు మీ మొక్కలు చూస్తే ఆధార్ కార్డు వాడి కంటే ఘోరంగా పెడతారు మీ మోకాలు. ఆ ధైర్యం నాకు ఎత్తనాడు దేవుడు. మీ మోకాలు చూడ కొంత ఉన్నావా పోయావా తెలియక కొంతమంది అంటే కోపం వస్తుందా బాధ వస్తుందా తెలియక సగం చావాలి. నేను నాకేం కళ్ళు మూసుకొని వాక్యం చేయడం అలవాటే లేదు. నేను ఎడసవస్తుంటా కనబడుతున్నాను. వామో ఈ మనిషి కోపం వస్తుందా ఏంది లేపు వచ్చి అది పాత్ర రాదా ఏంది అన్నట్టు కొడుతుంది పెడతారు. చెప్పు దొరికేములా నాకనిపిస్తుంది వచ్చి అది పాత్ర రాదు ఈ మనిషే అన్నట్టు పెడతారండి మోకాల. మాకు అప్పుకోవాలండి నిజమండి. నా బాధ చెబుతున్నా సందర్భాన్ని నిజం. కొమాట పెడతారు. వచ్చేవారం పాత్రకి వచ్చి అడుగు రేపిని పాస్టర్ వచ్చేవారం వస్తాడు సరా నువ్వు దొరికేవు ఉతికి ఆరేసి పిండి క్లిప్పులు వేస్తున్నావు. నువ్వు ఏమి వేస్తున్నావు క్లిప్పులు వేస్తున్నావు. అసలు ఉలుకు పలుకు లేకుండా ఉతికి ఆరేసి పిండి క్లిప్పులు వేస్తున్నావు. క్లిప్పులు వేస్తున్నావు. నువ్వేం చేస్తావు బట్టలకి గాలి క్లిప్పులు వేస్తా అట్ట వేస్తున్నావు. వచ్చి అదే ప్రార్థనకు వచ్చే చూడు. నేను హల్లెలూయా లేదు, స్తోత్రం లేదు, ఆమె లేదు, ఏమీ లేదు, గట్టిగా ఉంటాం. కానీ మీరు మంచివాళ్ళండి. వచ్చే ఆదివారం కూడా వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ మంచితనానికి నేను ఫిదా అయిపోయిన నిజం. మీ మంచితనం నేను అట్టర్ ఫ్లాట్ అయిపోయానండి. సూపర్. కానీ బాధ ఏంటంటే మనం లోక సంబంధాలు ఉండకూడదు, లోకమంలోనికి రాకూడదు. అది నా బాధ. నా బాధ ఏంటంటే నిన్ను తిడితే నాకు 100 రూపాయలు ఎవడు ఫోన్పే కొట్టడం, నిన్ను గట్టిగా అరిస్తే నాకేదో మరేంది మా పిని పాస్టర్ అంటే బ్లెస్సింగ్ మై సన్ అని దేవుడు ఆశీర్వదించడం. నా బాధ ఏంటంటే ఆయనకి నేను లెక్క చెప్పాలి. నీ కోసం నన్ను అడిగితే ఏం చెప్పాలో తెలియక సగం చెప్తున్నా, అంతకుమించేయలేదు. ఏదో కోడలు ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక వాక్యం చెప్పి నువ్వు దేవునికి దగ్గర చేద్దామన్న ఆశే కానీ నిన్ను ఒలుసుకొని తిందామన్న ఆలోచన అయితే నాకు లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కొంతమంది ఒలుసుకొని తింటున్నారు జనాలు. ఏం చేస్తున్నారు? ఒలుసుకొని తింటున్నారండి. 5,000 సందా పెట్టు నీకు అద్భుతం జరుగుతుంది. ఒలుస్తున్నావు అంతే, చచ్చినట్టు ఒలిసి ఆడ పెడుతున్నావు అంతే. అది మనకు అవసరం లేదు. నేను నీ సొత్తును కోరట్లే, నేను నిన్నే కోరుతున్నాను. ఎందుకో తెలుసా? నాకు తెలుసు కోట్ల కంటే విలువైన ఆస్తి నీ ఆత్మ. నువ్వు దేవుని దగ్గర చేరావా అసలు నేను కోటేశ్వరుడు అయిపోతా అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓరి దుర్మార్గుడా ఎంత ప్లాన్ ఎత్తివా అట్టయితే నేను రాను అన్నట్టు పోయావు, నరకానికి పోతావు. స్వప్నతో ఆలోచించి ఆ స్వప్నత ఆలోచన నేను అయిపోతానని బాబు నిజమేనేమో తెక్కొని వస్తున్నాడు అని అబ్బే ఏమి లేదు. ఒకటే ప్రయత్నం, బతకాలని కాదు నిన్ను బతికించాలని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కోట మీద పెడతా 4 రోజులు బతకాలని కాదు నిన్ను బతికించాలని. సెప్టెంబర్ నెలంతా కూడా ఎటు పోకుండా ఎవడు పిలిచినా మరి సెప్టెంబర్లో అంతా ఏం చేస్తావు అంటే ఏం లేదు, ఒంటి పూట ప్రార్థనలు ఉంటా, నా సంఘంతో ప్రార్థనలు గడుపుతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత పెద్ద సంఘమో, ఎంత 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా 2 వచ్చినా సంఘమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ 10,000 మంది వస్తే సంఘం అయింది, ఓ 1,00,000 మంది వస్తే సంఘమా కాదు. 2 వచ్చినా 1 వచ్చినా అసలు ఎవరు రాకపోయినా నేను నువ్వు నా ఇంటి వారు యెహోవానే, అది లెక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. ఏ విధం వచ్చి అతన్ని దేవుని దగ్గర చేయాలని ఆశ, అంతమించేయలేదు. నా ప్రయత్నం ఇది. ఎందుకంటే నీ కోసం నేను లెక్క చెప్పాలి. నేను మరలా చెప్తున్నా, లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలి. నువ్వు ఎలా భక్తి చేయాలి? లెక్క చెప్పవలసిన రీతిలో భక్తి చేయాలి. మనం కనెక్ట్ అయితే దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం తల ఎత్తుకుని నిలబడతాం. పరలోకానికి విరోధమైన పాపం అసలేంటి? ఒకటే, దుర్వ్యాపారం. లోకపోక నెత్తినెక్కించుకొని తండ్రికి దూరం అయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు. అంటే దేవుని సన్నిధి దూరం అయిపోయాడు. పరలోకం విరోధమైన పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఆదివారాల పంగనామాలు పెడతా, పాస్టర్ గారికి ఎగనామం పెడతా, చర్చికి ఎగనామం పెట్టి పాస్టర్ గారు ఎందుకు రాలేదామంటే రాలేదని పంగనామం పెడతా తిరిగితే పరలోకానికి విరోధమైన పాపం. నువ్వు ఆ పాపంలో చిక్కుకోకూడదు. మనం బ్రతికేమంటే దేవుడే. లోకాన్ని చూడండి ఎంతమంది రాలిపోతున్నారండి. మనకంటే ఆరోగ్యవంతులే, యోగ్యులే,
రెప్పపడినారు, నేల కొరుగుతున్నారు. ఏ మంచి లేని మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు? నాకు భలే ఆశ్చర్యం అండి. నేను దేవునికి ఏ రకం ఉపయోగపడను, ఏదో రవ్వంత ఏదో చిన్న కొద్దిపాటి సేవ, ఏదో విరామం లేకుండా చేసేంత ఎంత పెద్ద ఈరుని సూర్యుని కాదు. నన్ను బతికించాల్సిన అవసరం ఏముంది ఆయనకి? విరామం లేకుండా సేవ చేస్తున్న సేవకులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నాకు భలే ఏడుపు వస్తుంది. వాళ్ళు నీకు ఉపయోగపడేవాళ్ళు కదయ్యా, వాళ్ళని బ్రతికితే దేశానికి సేవ చేస్తారు. నేను బతుకుంటే గోవిందపురానికి సేవ చేసేది, నా సేవ ఏడకేక పరిమితం. వాళ్ళు ప్రపంచానికి స్వార్థ చేసే సేవకులు, వాళ్ళని బతికితే సేవ మోసుకొని పోతారు కదయ్యా. నాకు అదే ఆశ్చర్యం. అసలు ఏ మంచి ఉంది మనలో? ఏ అర్హత ఉందని బతికిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను? గ్రహింపు వచ్చిందా? గమనానికి వస్తుందా? అంటే దేవుడు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు మన కాడ. అది పూర్తి కాలేదు. అది మనం పూర్తి చేసిన రోజున మనం మన సేవ ముగించుకొని తండ్రి ఇంటికి చేరుతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారి కోసం రాయమంటే తన తరం వారికి సేవ చేసి మహిమలో చేర్చబడ్డాడు. అంటే ఇంకా ఏదో ఉంది. అది చేయి. అది చేయకుండా చచ్చావా దేవుని చేరలేవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు, దేవుని దగ్గర చేరలేవు. కనుక ఆయన చేరక మునిపే సాతానుగా నిన్ను చెరపకుండా నిన్ను భద్రం చేసుకో. దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా భద్రం చేసుకో. దేవుడు ఖచ్చితంగా యోగ్యమైన స్థితిలో మనల్ని నిలబెట్టగలడు. పరలోకానికి విరోధమైన పాపం చేయరాదు. ఆదివారం ప్రార్థనలు మాండం. నేను చెప్తున్నానండి, కొంతమంది అనుకుంటారు ఒక ఆదివారం వస్తే సరిపోదు అనుకునే వాళ్ళు ఉన్నారా? కుదరట్లేదా? కుదిరించుకో, ప్రయత్నం చేయి. నా ప్రయత్నం అంతా ఒకటే. శుక్రవారం నాకు తిన్నదరకు పెడతలే ఉపవాసపోవటం, సాయంత్రం పెడతాం ఊసిపోక కాదు, శనివారం విజ్ఞాపన కోవటం, ఆదివారం అసలు ఒక మాటలు చెప్పాలంటే శుక్రవారం మొదలుకొని సెప్టెంబర్ 30వ తారీఖు రోజు ప్రార్థనలే. కొంతమంది రోజు ప్రార్థనేనా? ఏం ప్రార్థనలో అని ఎట్టకారం చెప్పేవాళ్ళకి అంటే, మరి రోజు తినడమేనా? ఇదేమి తిండి అనొచ్చుగా. అనం తినాల, అంత కలితే 4 సార్లు వేస్తాం, కుదిరితే 5 సార్లు కూడా వేసి పడేస్తాం. తినే కాడ మాత్రం ఇదేమి తిండో రోజు అనం పెట్టే కొలు వేస్తూనే ఉంటావు, దంపుడు పట్టే కొలు వేస్తూనే ఉంటావు కక్కేదాకా. ఎంత దారుణం అండి. రోజు ప్రార్థనేనండి. అవును, ప్రార్థన నేను అంటాను, వాక్యం దేవుని దగ్గర నడిపిస్తుంది. వాక్యం ఏం చేద్ది? వాక్యం నిన్ను పట్టుకొని దేవుని దగ్గర అబ్బరా ఆడేది ఉండవు, అది నీ చోటు కాదు, రా అని నిన్ను లాక్కొస్తుంది వాక్యం. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ప్రార్థన ఏం చేస్తుంది? సిగ్గుపడనక్కర్లేనంతగా, ఎక్కడ కూడా సిగ్గుపడే అవకాశం లేదు. అట్లా ధైర్యంగా దేవుని ఎదురు నిలబెట్టొద్దు. నిన్ను గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో విశ్వాసికి వాక్యం ప్రార్థన అంతే అవసరం. ప్రార్థన చేయ వాక్యం. ఈ నెల రోజులు అదే మనం చేయబోతున్నాం. వాక్యం ప్రార్థన ఒకటే. ఏదో కోళ్ళు ఒక ఉద్యోగాన్ని దేవుడు మనలో తీసుకొని రావాలి. పెద్ద మంద భయపడొద్దనలే, చిన్న మంద భయపడొద్దు అన్నాడు. ఏమన్నాడు? పెద్ద మంద భయపడొద్దనలే, చిన్న మంద భయపడొద్దు అన్నాడు. కనుక కొద్దిమంది 10 మంది 20 మంది వీళ్ళ కోసం ఇంత ఇన్ని ప్రార్థనలు పెట్టాలి. ఒక్కడు వచ్చినా తప్పదు తమ్ముడు, పాస్టర్ గారు, ఒక్కడు వచ్చినా తప్పదు. దైవార్పితం, సమర్పితం, ఇంకంతేగా, మాట్లాడే పని లేదు. మనం దేవుడికి లెక్క చెప్పాలి. ఏ విధము చేతనైనా శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా మనం దేవుని పని చేయుదుముగాక. అలా మేముందుగాక. శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా దేవుని సన్నిధిలో నిలిచి వర్ధిల్లుదురుగాక. పాపాన్ని జయించే సామర్థ్యం మనం ఎక్కడ పొందుకోగలం? లోకాన్ని జయించే సామర్థ్యం, నీ శరీరాన్ని జయించే సామర్థ్యం, సాతాన్ని జయించే సామర్థ్యం దేవుని మందిరంలో పొందుకుంటాం. కనుక దేవుని మందిరానికి రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, మొరబెట్టాలి, కనిపెట్టాలి. ఇవి నువ్వు చేయగలిగితే దేవుడు నీకు మేలు చేస్తాడు.
ఆయన కృప మనతో ఉండును గాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.